కొండా మురళి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపై వివాదం చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. నిన్న ఓ మంత్రిపై అధిష్టానానికి కొండా మురళి ఫిర్యాదు చేయగా ఈ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ కి పూర్తి నివేదిక పంపారు రేవంత్ రెడ్డి. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది. వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఓ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, కొండా మురళి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు సీరియస్ అయ్యారు? దీని వెనుకున్న మర్మం ఏంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మంత్రుల వ్యవహారం మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని రోజులుగా మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య ఒక కోర్టు వార్ అయితే జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి జరిగిన వ్యవహారం అయితే కాదు. గత 4 నెలల క్రితం నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరైతే సాగుతుంది. నా నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటాం, నా శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా తల జూరుస్తున్నారని చెప్పేసి గతం నుంచి కూడా కొండా సురేఖ ఆరోపిస్తూ వస్తుంది. దాంతో పాటు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కడియం శ్రీహరి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో లాబింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టి నాకు మంత్రి పదవి ఇప్పించాల్సిందే అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కడియం శ్రీహరి లాబింగ్ చేస్తున్నాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే గతంలో కొండా మురళితో పాటు కొండా సురేఖ కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పుడు జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించి 71 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు తన కంపెనీలకు ఇచ్చుకున్నాడని చెప్పేసి కొండా సురేఖ కొండా మురళి ఆరోపిస్తున్నారు. నా నియోజకవర్గం, నా జిల్లాకు సంబంధించి, నా శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రతి వ్యవహారాల్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తల జోర్చడం నుంచి నా శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖతో పాటు కొండా మురళి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీనాక్షి నటరాజన్ దగ్గర కూడా ఈ పంచాయతీ చేరింది. ఈ నేపథ్యంలోనే కూడా కొండా మురళి ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పెద్దలు చర్చల పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది వరంగల్ జిల్లా రాజకీయాల్లో, ఏం జరుగుతుంది, అసలు మేడారం జాతరకు సంబంధించిన కాంట్రాక్టుల వ్యవహారం ఎందుకు ఇలా మలుపులు తిరుగుతుంది, ఎందుకు ఇద్దరు మంత్రుల మధ్య ఎందుకు సఖ్యత లేకుండా వెళ్తుందని చెప్పేసి ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ గ్రూప్ రాజకీయాలతో పాటు మరొకసారి కూడా కొండా దంపతులతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య జరుగుతున్న ఈ కాంట్రాక్టుల వ్యవహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాలన్నింటినీ ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే. రాబోయే మేడారం జాతరకు సంబంధించి, జాతర పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో పనులతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే కాంట్రాక్టర్ వ్యవహారం మాత్రం ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.